బాపట్ల జిల్లా పశువులలో గర్భకోశ వ్యాధులను నివారించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని మండల పశు వైద్యాధికారి తాసిర్ అన్సారీ అన్నారు. కర్లపాలెం మండల నల్లమోతువారిపాలెం గ్రామంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా సత్యసాయిబాబా సేవ సమితి ఆధ్వర్యంలో పున్నయ్య శాస్త్రి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ తాహిర్ అన్సారీ పాల్గొని పశువులు, గొర్రెలు, మేకలలో గర్భకోశ వ్యాధుల, నట్టల నివారణ, గాలికుంట వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తాండ్ర సాంబశివరావు, మాఢ శ్రీనివాసరావు, గరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చికిత్స చేయించుకుంటూ ఉంటే ఈ వ్యాధులు ఆగుతాయి. తర్వాత మనకి ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఏడాదిలో కూడా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. మన పాల దిగుబడి కూడా మనం ఇలా పెంచుకుంటుంటాం. రెండోది ఏంటంటే మన గవర్నమెంట్ తరఫున ఓన్లీ ఫిమేల్ కాప్స్ పుట్టే ప్రోగ్రామ్ ఒకటి ఉంది, SSS7. అది ఆల్మోస్ట్ మీకు అంతకుముందు 500 ఉండే సెమెన్ని 150 రూపాయలకే గవర్నమెంట్ ఇప్పుడు సప్లై చేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి మీ మీడియా ముఖం ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే అందరూ మనం పెంచుకునేది పశువుల పాల దిగుబడి కోసం కాబట్టి ఈ SSS సెమెన్ని అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ వేయించుకోవాలని కోరుతున్నాం. బాబా స్వామి 100వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు మరి ముఖ్యంగా పశువులకి మందులు ఏ వ్యాధికి తగ్గ మందులన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మరి రైతులు బాగా స్పందన ఉంది. మరి అందరూ వినియోగించుకుంటున్నారు. మరి ఇట్లాంటి శిబిరాలు పెడతాం చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో నల్లమోతువారిపాలెం గ్రామంలో మరిన్ని మళ్ళీ మెగా శిబిరాలు ఏర్పాటు చేస్తూ మరి రైతులను చైతన్యవంతం చేయటం మరి సత్యసాయి బాబా ట్రస్ట్ వారికి అభినందన. రాత్రి నిన్న దానికి కట్టి